ఇండియన్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ ఒక్క క్యాండిల్ చాలు మీకు కంప్లీట్ క్యాపిటల్ వైప్ అవుట్ అవడానికి. గైస్, రీసెంట్గా మనకి ఇండియన్ మార్కెట్లో కొత్త రూల్స్ అయితే వచ్చాయి. సో దీనివల్ల మనకి 3 నుంచి 3:30 వరకు చాలా అన్యూజువల్ స్పైక్స్ అయితే వస్తున్నాయి. అండ్ నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను, ఒకవేళ మీరు ట్రేడింగ్ ఇండియన్ మార్కెట్లో చేస్తుంటే 2:30 వరకు మీ ట్రేడింగ్ సెషన్స్ అయితే కంప్లీట్ చేసుకోమని చెప్పేసి. మనకి రీసెంట్గా ఏంటంటే ఇండియన్ మార్కెట్లో కొత్త రూల్స్ అయితే వచ్చాయి. సో దానివల్ల 3:40 వరకు ఆప్షన్స్ ట్రేడింగ్ అయితే నడుస్తుంది. బట్ ఇండెక్స్లో మాత్రం మనకి 3:30కే క్లోజ్ అవుతుంది. సో దీనివల్ల ఆప్షన్స్లో చాలా అన్యూజువల్ స్పైక్స్ అయితే వస్తున్నాయి. దీనివల్ల చాలా మంది అమౌంట్ క్యాపిటల్స్ అయితే వైపౌట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ సెషన్లోనే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు 8,000 రూపీస్ ప్రాఫిట్తో డే అయితే క్లోజ్ చేశాను. ఒకవేళ మీరు ఇండియన్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటే కనుక 2:30 లోపే మీ ట్రేడింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి. స్పైక్స్ వల్ల మీరు ఒకవేళ స్టాప్ లాస్ కనుక ప్లేస్ చేయకపోతే సో డైరెక్ట్గా మీ క్యాపిటల్స్ అయితే వైపౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇండియన్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ అయితే చేయండి. ఒకవేళ మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే మన అకౌంట్ని ఫాలో చేసి నాకు DM చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.